ఆదేశాలు లెక్క చేయకుండా మెడికల్ శానిటేషన్ కార్మికులను తొలగించిన భాస్కర్ నాయుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తొలగించిన 13 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి ధనుంజయ్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కళాశాలల్లో పద్మావతి మెడికల్ ఏజెన్సీ పేరుతో భాస్కర్ నాయుడు అనే వ్యక్తి గత 5 నెలల క్రితం వచ్చి అర్ధాంతరంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా మెడికల్ శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి 13 మంది కార్మికులను 50 సంవత్సరాలు పూర్తయ్యాయని కుంటిసాకు చూపిస్తూ తొలగించడం దారుణమన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదని ఏఐటీయూసీగా కార్మికులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్యలన్నారు. కావున తొలగించిన మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీయూసీగా విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు తులసమ్మ, తొలగించబడిన కార్మికులు సులోచన, రమణమ్మ, రాజమ్మ, సునీత, సరస్వతి, వెంకటేశ్వరమ్మ, నాగేంద్రమ్మ, లక్ష్మీ నరసమ్మ, హరిప్రియ, లక్ష్మీదేవి, వెంకట లక్ష్మమ్మలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన శానిటైజ్ కార్మికులను మొన్న వచ్చిన ఈ సంవత్సరంలో పద్మావతి ఏజెన్సీ వారు వచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణంగా ఈ 10 మందిని 50 ఏళ్ళు నిండినాయని కుంటి సాగుతో తొలగియడం ఏమైనా చర్య. కాబట్టి వీరిని వెంటనే విధులకు తీసుకోవాలని చెప్పి వీరితోనే పని చేయించుకోవాలని చెప్పి మేము ఏఐటీసీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కరోనా కాలంలో, కష్టకాలంలో, ఆ రోజులలో కరోనా వచ్చి కనుక జనాలు భయపడి చావో బతుకో రేవో అనుకుంటూ ఆ రోజులలో పరిగెత్తే జనాలు ఆ రోజు వీళ్ళు సేవ చేసి ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో సేవ చేసి వీళ్ళు ప్రాణాలు కాపాడినారు. ఆ రోజు ప్రాణాలు కాపాడితే ప్రభుత్వాలు వారికి సేవ చేయాలని చెప్పేసి కాళ్ళ మీద నీళ్లు చల్లిన ఉన్న ప్రభుత్వాలు ఈరోజు కుంటి సాగుతో వీళ్ళు కడుపు కొట్టి రోడ్డున పాలయ్యారు. ఈరోజు వీరికి అన్నం పెట్టే నాదకరమయ్యాడు. ఈరోజు ఇంట్లో పోతీనక పిల్లలు, కొడుకులు, బిడ్డలు బయటికి దొబ్బుతున్నారు. మీకు ఎక్కడి నుండి పెట్టాలని మేమన్నాం. పోనీ వీరికి ఏమైనా పింఛన్ వస్తుందా? రిటైర్డ్ అయితే ఈరోజు గవర్నమెంట్ అధికారులకు పింఛన్ వస్తుంది. కానీ వీరు కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి వీరిని తొలగించే పింఛను లేదు, ఎటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి వీరికి ప్రభుత్వం ఈ విధంగా 60-62 నెలలు పెట్టినట్టుగా వీరికి 62 నెలల వరకు పని చేయించుకోవాలని చెప్పి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పుడు దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. రేపు అవసరమైతే అమరావతి డిఎంఓ ఆఫీస్ కూడా ముట్టడికి 16వ తేదీకి పిలుపునిచ్చాము. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, నిరసన దీక్షలు చేస్తున్నాం. కాబట్టి సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని కాంట్రాక్టర్ హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను శానిటేషన్ వర్కర్, నా పేరు తులసమ్మ, శానిటేషన్ వర్కర్ను. నేను ఇది ఇప్పుడు వచ్చిన ఏజెన్సీ, పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని 50 ఏళ్ళు మాకు పని చేయకూడదు, 50 ఏళ్ళు మాకు వద్దని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేసినారు. పంపించేసి ఇప్పుడు 6 నెలలు అయింది. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి మా కొడుకులు, మా బిడ్డలు మాకేం పెట్టడం లేదు. మీరేం గవర్నమెంట్ ఉద్యోగస్తులా? మీకేమన్నా పింఛన్ వచ్చాదా? మేము ఇప్పటి నుంచే మిమ్మల్ని భరాయించాలంటే మేము ఏడ భరాయిస్తాం? మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు, మేము పెట్టమంటున్నారు. మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుకుంటున్నాము. కరోనా టైంలో వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకోకపోతే ఊక ముసలిళ్ళ నీడ పడేసిపోతే మేము వాళ్ళని ముసలిళ్ళను ఊక మేము సేవ చేసినాము. ఈ పొద్దు ప్రభుత్వానికి మేము కనపడడం లేదా? 50 ఏళ్ళు అంటే మేము పని చేయకూడదు 50 ఏళ్ళు. కానీ ప్రభుత్వము, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు ఏవైనా పనులు చేయొచ్చు. కాంట్రాక్ట్ ఒక 70 ఏళ్ళ వయసే కదా.
80 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన నమ్మి ఇచ్చినారు మీరు కాంట్రాక్టు. ఆయన చేయనికి హక్కు ఉంది, మాకు చేయనికి హక్కు లేదా? 50 ఏళ్ళైనా మాకు దయచేసి మాకు ప్రభుత్వాన్ని మమ్మల్ని సహకరించి మాకు ప్రభుత్వం మాకు గవర్నమెంట్ మా ఉద్యోగం మాకు ఇప్పియమని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు సార్, మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది? మేము బజార్లో పడినాం, మేము ఓట్లకైనా మేము పనికొచ్చేది, మేము ఏమిటికి పనికిరామని మేము అడుక్కుంటున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పియమని మేము దయచేసి కోరుకుంటున్నాం. నా పేరు రాజమ్మ. ఇంతకు ముందు 1999 సంవత్సరం నవంబర్ నెల 18వ తారీఖు నుంచి ఇక్కడ పనిచేస్తుంటే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయని పద్మావతి ఏజెంట్ కాంట్రాక్టర్ వచ్చి మమ్మల్ని 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాకొద్దు, మీకు రోగాలు వస్తాయి పోండి అని ఇంటికి పంపినాడు. 6 నెలల నుంచి బయట ఉండాము. మాకు బిడ్డలకి ఇచ్చుకోరు, మీ కొడుకులకి ఇచ్చుకోరు అంటే మాకు ఎవరు పెడతారయ్యా అన్నము? కొడుకులు బిడ్డలు పెడతారా? మాకు ఎవరు సంసారం వాళ్ళు. మా చేత కాకుంటే మేమేమో అనుకుంటాము, మేము మీ దాకా అనిపించుకోము. మాకు ఇంకా 2 నాళ్ళు పని చేసుకునేటట్లు మమ్మల్ని పనిలోకి ఎక్కించుకోండి అయ్యా, మీకు మొక్కుతాము.